శుభప్రదమైనటువంటి దినం. ఆయన విరిచేసి మరణాన్ని ఓడించి ఆయన విజయోత్సవముగా ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దీనిని గురించి పౌలు అంటాడు, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడిన మనకు దేవుని శక్తి అయినది. పౌలు కొరింథీయులకు రాసినటువంటి తన తొలి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు, నా సువార్త ప్రకారము క్రీస్తు లేఖనముల ప్రకారము ఆయన శ్రమ పొంది మరణించెను, లేఖనముల ప్రకారము తిరిగి ఆయన 3వ దినమున ఆయన లేచెను. చాలు, ఇది లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల విషయమై ఆయన చనిపోయి తిరిగి లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేచెను. పై మాట ఉంది చూశారు, క్రీస్తు మన పాపముల విషయమై ఆయన చనిపోయి అనే మాట ఉంది చూసారా. చాలా వచనాలలో పాత నిబంధన గ్రంథములో క్రీస్తు మరణిస్తారు అని పూర్తిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం కానీ, ఇక ఆది కాండంలోనే నీ సంతానమునకు స్త్రీ సంతానముకు వైరం కలిగిస్తాను అన్న అక్కడ చెప్పబడిన ఆ మాటనే గాని, ఇలా చెప్పుకుంటూ వెళితే క్రీస్తు చనిపోతాడు అని ప్రవక్తలు చాలా మంది ప్రవచించారు. ఆ మాట ఇప్పుడు మీరు చదివిన పై వచనములో ఉంది. తిరిగి 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడని బైబిల్లో ఎక్కడుందని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు ఈనాడు. సరే, చనిపోతాడన్నారు, చనిపోయారు, కరెక్టే. తిరిగి ఆయన 3వ దినమున లేచుట ఆవశ్యకం, ఆయన తిరిగి లేస్తాడని లేఖనములు ఎక్కడున్నవి అని అంటారు. లేఖనములు అనగా ప్రవచనం. లేఖనం అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రవచనం. లేఖనము అని అన్నా, ప్రవచనము అని అన్నా రెండు కూడా ఒకే మాటకు అర్థం వస్తాయి. ప్రవచనం ఉంది, కన్యకగా ఆయన పుట్టాడు. ప్రవచనాలు ఉన్నాయి, ఆయన మరణిస్తాడు అని. ఓకే, ప్రవచనాల ప్రకారం ఆయన మరణించాడు. మరి ప్రవచనం ప్రకారంగా సరిగ్గా 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడని ప్రవచనాలు ఎక్కడున్నాయి? ఏ గ్రంథములో ఏ ప్రవక్తలు ఎవరు చెప్పారని దీని మీద పెద్ద విషయం జరుగుతుంది బయట. చనిపోతాడని ఉంది, చనిపోయాడు. పుడతాడన్నాడు, పుట్టాడు. మరి తిరిగి లేస్తాడని ప్రవచనములు ఏ ప్రవక్త చెప్పారు? అది మాకు మీ బైబిల్లోంచి చూపించండి అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక విషయం, ప్రవచనం అనగా జరగబోయేది ముందుగా చెప్పుట లేక తెలియపరచుట. చూడండి, లూకా సువార్త ఒక చక్కటి మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 20. లూకా సువార్త త్వరగా తీయాలి. 4వ అధ్యాయము 20. ఆయన గ్రంథపు చుట్టాను చుట్టి ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ హృదయములో మీ వినికిడిలలో ఈ లేఖనము నెరవేరుచున్నదని వారితో చెప్పసాగాను. చాలు, లేఖనం అంటే ఏంటో తెలుసా? ప్రవచనం. అంతకుముందు ఏం చదివారు ఆయన అక్కడ? ఇదిగో ప్రభువాత్మ నా మీద నిలిచి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ఇది మీకు యెషయా 60 తొలి వచనాల్లో మీకు కనబడతాది. సరిగ్గా ఇవే మాటలు యేసు ప్రభువారు తన కాలమందు యెషయా గ్రంథపు చుట్టాను తెరిచి ఇవే మాటలు లేఖనం మీ వినికిడులు నెరవేరింది అన్నాడు. అయితే సరిగ్గా 3 days 3వ రోజు ఆయన లేస్తాడని ఆయన కొరకు ఎవరు చెప్పారు అని అంటే, ప్రధానముగా ఆయన కొరకు మొదట ఆయనే చెప్పుకున్నారు. ఆయన కొరకు ప్రవక్త అయిన హోషేయ 6వ అధ్యాయము 2వ వచనములో ఇలా చెప్తాడు, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును, ఆయనే మనలను స్వస్థతపరచును అంటాడు. ఇది హోషేయ గ్రంథములో 6వ అధ్యాయము ఎన్నో వచనము? 2 దినములు అయిన తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు, మనము ఆయన సముఖమందు బ్రతికించబడినట్లు 3వ దినమున ఆయన మనలను ఏం చేస్తాడంటే స్థిరపరచును. ఇది ఒక పెద్ద కొండ గుర్తు.
మరణించబడిన క్షణం మొదలుకొని శిష్యులు గాని ఆనాటి సమాజం అంతా ఆయన వెంబడించిన వారందరూ భయభీతితో ఏమైపోయాడు ఈయన ఇప్పటి వరకు ఇన్ని అద్భుతాలు చేసిన వాడు అందరి వల్ల చనిపోయాడా అయ్యో అందరిలో ఒకని వలె ఆయన కూడా సమాధిలోకి వెళ్ళిపోయాడా అయ్యయ్యో ఇంకొంతకాలం బ్రతుకుంటే కొందరు రోగులు బాగు చేసి ఉండేవాడేమో, ఇంకా కొంతకాలం బ్రతుకుంటే చనిపోయిన కొందరిని బ్రతుకుంచుండేవాడేమో, అందరూ వలె ఆయన కూడా చనిపోయాడు అని చెప్పి తమ అరచేతులలో తమ ప్రాణము పెట్టుకొని ఇళ్ళు విడిచిపెట్టి ఒక్కడు బయటకు రాకుండా శిష్యు సమాజం అంతా ఆయన వెంబడించిన జన సమూహం ఆనాడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కు అని బ్రతికారు. ఒక దినము గడిచినది, రెండవ దినము వస్తున్నది, కొంచెం ధైర్యం కలిగినది. ఆయన ఎప్పుడో చెప్పాడు లేఖనముల ప్రకారం, ఎప్పుడు చదివారు లూకాసు సువార్తలో, ఇదిగో ఆయన మీతో ఉన్నప్పుడు మీతో ముందుగా చెప్పలేదా, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడుదురు, వారు ఆయనను కొట్టి చంపెదరు, తిరిగి మూడవ దినమున లేచుట ఆవశ్యకమని ఆయన మీతో చెప్పలేదా అని దేవదూత సమాధి యొద్దకు వచ్చిన ఆ స్త్రీల సుగంధ ద్రవ్యాలు పట్టుకున్న వారితో ఎట్లా మాట్లాడినాడో అదే క్రీస్తు అంతకు ముందు ఇలాగూ చెప్పుకొచ్చాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనము, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని తిరిగి నేను లేపెదనని వారితో చెప్పెను. యూదులు అరే ఈ దేవాలయాన్ని ఎన్ని 46 సంవత్సరాలు ఇంత స్ట్రాంగ్ గా కట్టారు కదా, అరే నువ్వేంటి పడగొట్టేసి తిరిగి 3 days 3 దినములలో దానిని లేపేస్తావా అని అనిరి. అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి 3వ దినము లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పాడు గతములో అని ఆయన శిష్యులు ఆ తర్వాత జ్ఞాపకమునకు చేసుకొని. చాలండి, ఇవే కొండ గుర్తులు. ఏమని? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమే చనిపోయెను, ఓకే, పుట్టాడు, చచ్చాడు, మరి తిరిగి లేస్తాడని ఏ ప్రవక్త ఎక్కడ చెప్పారు? ఇది ఈరోజు చాలా పెద్ద విషయం అవుతుంది, బయట డిబేట్స్ జరుగుతున్నాయి దీని మీద. ఎక్కడుంది మీ బైబిల్లో? ఎక్కడుండడం ఏంటి? ఆయన ప్రవచనాల కోసం ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ప్రవచనాల కొరకు ఆయనే తన కోసము తానే ముందుగాని చెప్పుకున్నారు. ఇంకో చోట అంటాడు మత్తయి సువార్తలో, ఏమని? యోనా ఎట్లా 3 రాత్రింబగలం చేప కడుపులో తిమింగం కడుపు 12వ అధ్యాయం 40 వచనం చూడండి. మత్తయి సువార్త. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగూ ఉన్నాడో సరిగ్గా అదే క్రమం ప్రకారము మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండునని మీతో చెప్పుచున్నా. చాలు. ఇప్పుడు తన కోసం ఎవరు చెప్పుకున్నారు? ఆయనే చెప్పుకున్నారు. ఆయన 3 days తర్వాత అంటే 3వ దినము తిరిగి లేస్తాడని ఎవరో చెప్పలేదు. హోషియా ప్రవక్త చెప్పాడు. ఇంకా వెతికితే చాలా ప్రవచనాలు వస్తాయి. కానీ ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు అసలు మీ యేసు ప్రభుని చెప్పారా? మరి బైబిల్ చదివితే మీకు అర్థం అవుద్ది. మరి ఈ మాటలు ఎక్కడివి? 3 అనే పదాలు చాలా వచ్చినాయి కదా. 3 దినముల్లో దీన్ని లేపేదను, యోనా 3 రాత్రింబగళ్ళు, అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు. ఇలాగే 3 అనే శబ్దము యేసు తన నోటంటే ఎన్నో సందర్భాలు చెప్పారు కదా. కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడేటువంటి వారికి దేవుని యొక్క శక్తి అయ్యింది. ఈరోజు ప్రపంచ ఇస్లామిక్ దేశాలు దాదాపు 56 దేశాల వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ప్రపంచములో ప్రథమ స్థానము పోషిస్తే దానికి 2వ స్థానము ముస్లిమ్స్ ప్రపంచమంతట్లో ఉన్నారు. ఇంకా తర్వాత హిందువులు వస్తారు, ఇంకా జైన్లు వస్తారు, బుద్ధిస్టులు వస్తారు, ఎవరికి రకరకాలైనటువంటి ఆయా మతాల వారు వెలుగులోకి వస్తారు. కానీ ప్రపంచ జనాభా లెక్కల్లో చూస్తే కనుక ప్రథమ స్థానం ఎవరిది అనంత భూమండలం మీదంటే క్రైస్తవులు తర్వాత ఇంచుమించు అలాగే విస్తార ప్రజలు ఉండేటువంటిది ఏమిటంటే ఇస్లాం దేశాలు.
ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు సిలువ మీద చనిపోలేదు అని పెద్దగా నమ్మేది ముస్లింలు. ఆయన సిలువ ఎక్కలేదు, సిలువపై మరణించను లేదు, ఆయన ఉంటుండగానే స్వర్గానికి తిరిగి అల్లా సుబ్హానహు తాలా ఆయన తీసుకొని వెళ్ళిపోయారు అనేటువంటి మాటలు ఈరోజు ప్రపంచం ముస్లింలు అవే మాటలు. ఇప్పుడు నా దగ్గర 3 రకాల ఖురాన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ చేత నేను చదివిస్తా. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకమైన స్పెషల్గా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి ఈ విషయంలో ప్రపంచ ముస్లింలు అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వారు కూడా ఈ విషయాలు ఇప్పుడు చూడాలి. ఖురానులో ఎక్కడెక్కడ ఆయన కోసం ఏమని రాయబడ్డాయి అనేది. సరే, ముందుగా దివ్య ఖురాన్ బాగా చదివేవారు ఎవరైనా ఉంటే అక్షర దోషము లేకుండా పురుషుల్లో నుండి ఒకరు రండి. ప్రసాద్ వస్తావా? ఖురాన్ సూరే అన్నిసా అనగా ఖురాన్ 4, 157, 158, 160 వచనాలను చూడగలిగితే అక్కడ ఈ మాటలు మనకి ఇట్లా కనబడతాయి. ఎస్, మేము మసీహా మరియం కుమారుడైన మెల్లింగ చదువు. మసీహా అనగా మరియమ్మ కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదము వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలము ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతను నిశ్చయముగా చంపలేదు, కానీ అల్లాహు ఆయన తన వైపునకు లేపుకున్నాడు. అల్లాహు అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. గంధ ప్రజలలో ఎవరు అతనికి మరణానికి పూర్వము విశ్వసించకుండా ఉండరు. తర్వాత అందులోని రెండో ఇంకో ఖురాన్ ఇది. మరియమ్మ కుమారుడు సరిగా మరియమ్మ కుమారుడు అల్లాహ్ ప్రవక్త యేసును మేము చంపితిమి అని వారందరూ నిజమునకు వారు అతన్ని చంపలేదు. సరిగా నిజమునకు వారాయనను చంపను లేదు, అతని శిలువపై వేలాడదీసిరే గాని. చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక్కడేమో అసలు సిలువ వేయబడలేదు, ఇక్కడేమో సిలువను వేలాడి తీసిరే కానీ చంపలేకపోయేది. యేసు వారికి చంపబడిన వాని వలనే కనిపించెను. యేసు సిలువై చావలేనందున విషయమున వారు సంశయగ్రస్తులై ఉన్నారు. వారికి ఈ విషయమున నిశ్చిత జ్ఞానము లేదు. చాలు సరే అమ్మ, స్త్రీలలో ఎప్సివారా 3 రకాలు ఖురాన్లు ఇవి. ఇలాగా యూదులు యేసుక్రీస్తుని వధించి శిలువపై నెక్కించుకుని అని డంబములాడుచుండి వారు అట్లు చెప్పుట వలనను యూదులు దేవుని కోపమునకు పాత్రులైరి అనేక బాధల పాలైరి. యూదులు పలుకున్న అసత్యము వారు యేసును వధింపలేదు, అతనిని శిలువపై ఎక్కింపలేదు. యేసును పోలిన వానిని వధించి వారు సందేహంలో పడి యేసుక్రీస్తుని వధించినామని కొందరు, లేదని కొందరు అభిప్రాయ భేదము కలిగిన వారయ్యారు. వారికి నిజమైన సంగతి తెలియదు, వారు చేయున్నది ఊహ మాత్రమే. వాస్తవము ఏమనగా యేసుక్రీస్తును చంపుటకై ఆయన ఉండిన ఇంటి లోపలికి యూదులలో ఒకడు ప్రవేశించాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తును తన గొప్ప శక్తి చేత అతని యుద్ధకు ఆకాశముపైకి ఎత్తుకొని ఇంటిలో ప్రవేశించిన వారి రూపము యేసు రూపముగా మార్చాడు. మిగిలిన యూదులు ఇంటిలో ప్రవేశించి తమ మనుషుని చంపిరి. తరువాత తమ మనుష్యుడు కనబడకపోయింది. అందుకు యూదులు కలహసింపసాగి చనిపోయిన వాడు యేసుక్రీస్తు అని కొందరు, కాదని కొందరు చెప్పసాగి తుదకు వారికి వాస్తవం తెలియకపోయింది. వారు పన్నిన కుట్ర సాగలేదు. దేవుడు సర్వశక్తుడు, వివేచనాపరుడు, అతని శక్తికి మించినది ఏదీ లేదు. యేసుక్రీస్తు ఆకాశం పైన ఉన్నాడు. ఆయన తుది దినము వరకు సమీపమున ఆకాశము నుండి దిగివచ్చి ఇస్లాం మత ప్రచారం చేసి
దజ్జాలు అను దుష్టుని చంపును. అప్పుడు గ్రంథము గలవారు అనగా యూదులు క్రైస్తవులు అందరూ యేసుక్రీస్తు చావకు ముందు అతనిని నమ్ముదురు. ఖురాన్ సూరే అల్ మైదా అనగా ఖురాన్ 5వ చాప్టర్ 5వ అధ్యాయం 33 నుండి 34. అల్లాహ్తో ఆయన ప్రవక్తతో పోరాడే వారికి ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగే వారికి శిక్ష ఏమిటి అంటే వారిని చంపటం లేదా శిలువపైకి ఎక్కించటం లేదా చేతులను కాళ్లను అభిముఖ దిశలలో ఖండించటం లేదా దేశం నుండి బహిష్కరించటం. ఇవి వారికి ఇహలోకంలో జరిగే అగౌరవం, అవమానం. పరలోకంలో వారికి అంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది. మీరు వారిని స్వాధీనపరుచుకోక ముందు పశ్చాత్తాపడే వారికి తప్ప అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయము మీరు తెలుసుకోవాలి. విన్నారు కదా, బైబిల్ వచ్చిన అంటే యేసు ప్రభు వారి లోకంలో జన్మించి మరణించి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళిన 6వ శతాబ్దం అంటే 571 సఫరి నెల 29వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకు మక్కా పట్టణంలో మొహమ్మద్ ప్రవక్త గారు జన్మించారు. ఆయన తల్లి పేరు బీబీ అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. ఒక్కగానొక కుమారు. కడుపులో బిడ్డ ఉంటుండగా తండ్రి చనిపోయాడు అబ్దుల్లా. పుట్టినటువంటి 4వ సంవత్సరంలోనే బీబీ అమీనా తల్లి చనిపోయింది. ఆ తర్వాత అతనిని పెంచింది అతని యొక్క చిన్నాన్నగారు పెంచారు. అంటే మొహమ్మద్ గారి యొక్క చిన్నప్పటి నుండి ఆయన పెంచారు. ఇలాగ సిరియా కొన్ని ప్రాంతాలు తిప్పుతూ ఆయన చేత పనులు చేస్తూ అలాగలాగలాగా ఎదుగుతూ ఒక ధనికురాలు ఇంట్లో నౌకరుగా ఆయన పనికి వెళతాడు. ఆమె అప్పటికి 2 సార్లు వితంతు ఎదవరాలు. ఆమె పేరు ఖదీజా. 2 భర్తలు చచ్చిపోయారు. 3వ వ్యక్తిగా ఆ ఇంట్లో 25 సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడిగా మొహమ్మద్ గారు ఆ ఇంట్లో పనికి వెళ్తారు. అప్పటికి ఆమె వయసు 40 సంవత్సరాలు, అంటే తల్లి వంటి వయసు గలది. ఈ 25 సంవత్సరాల వయసు కలిగిన ఈయన 40 సంవత్సరాల వయసు కలిగిన ఆమెను పెండ్లాడటం జరిగింది. ఆమెకు ఈయన వలన పిల్లలు పుడతారు. ఫాతిమా, 2 స్త్రీలు, అలాగే 4 కుమారులు. ఈ విధంగా మొత్తం మీద మొహమ్మద్ గారి సంతానములో 4 కుమారులు కూడా చనిపోవటం జరుగుతుంది. ఒక కుమారుడు ఆయనకు బ్రతికి వంశావళిని లేకుండా పోయింది. సరే, ఇలాగ ఆయనకి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత హీరా అనే గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే టైంలో జిబ్రాయిల్ అనే ఒక దూత వచ్చాడు అని, వచ్చి పీక పట్టుకొని నలిపేవాడని. అప్పుడు ఆ యొక్క దూత వచ్చి, నేను పూర్వ ప్రవక్తల దగ్గరికి వచ్చిన గబ్రియల్ దూత నేనే నీ దగ్గరికి వచ్చాను అని అనటం. ఆ దూత వచ్చినప్పుడల్లా గల్లు గల్లుమని ఆ ఇత్తడి గంట శబ్దాలు ఆయన చెవుల్లో వినబడేవి. ఇది సైంటిఫిక్ గా ఆ యొక్క మూర్ఛ వచ్చే వారికి ఇలాగా మూర్ఛ వచ్చే ముందు జరుగుతుందని ప్రాక్టికల్ గా వాస్తవంగా సైంటిఫిక్ గా విషయాలన్నీ తేలాయి. అంటే వాస్తవానికి ఆయన దగ్గరికి వచ్చినటువంటిది బైబిల్లోని దూత కాదు. బైబిల్లోని దూత అయితే పీక పట్టుకొని నలిపేయవలసినంత అవసరత ఉండేది కాదు. తర్వాత వచ్చినప్పుడల్లా ఈయన చెవులలో ఇత్తడి గంటలు మువ్వలు లాంటి శబ్దాలు వినబడవలసిన అవసరత ఉండేది కాదు. ఎందుకంటే పూర్వం చాలా మంది ప్రవక్తల దగ్గరికి దేవదూతలు దిగొచ్చేవారు. ఎవరికి లేనటువంటి పరిస్థితుల్లో ఈయనకు మాత్రమే చుక్కెదురైనట్టు చాలా సమస్యలు ఎదురయ్యాయి. సరే, ఇలాగా ఆయనకి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఖురాన్ అంటే ఇక్రాబిన్ అని అంటే దీనిని పఠించు అని దూత వచ్చి ఇక్రాబిన్ అనండి. కువారస్ అనగా చదువుతా, కువారస్ అనే పదము నుండి ఖురాన్ అనేటువంటి ఆ మాట వాస్తవానికి వెలుగులోకి వచ్చింది. సరే, ఈ విధముగా 40 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవక్త పదవి లభించిన తర్వాత అప్పుడు ఖురాన్ గ్రంథం కొంచెం అవతరించబడిందని ఈరోజు ప్రపంచ ముస్లింలు విశ్వసిస్తారు. అయితే యేసుక్రీస్తు సిలువ వేయబడింది 600 మహమ్మద్కు 600 సంవత్సరాల మునుపు. అయితే మహమ్మద్ వారి అంటే యేసు తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ గారి ద్వారా వచ్చిన ఈ ఖురానులో అసలు యేసు సిలువే వేయబడలేదు, సిలువ యొద్దకు తేబడలేదు, సిలువపై మరణించలేదు అనేటువంటిది దివ్య ఖురానులో చదివాం. మరొక ఖురానే పవిత్ర ఖురాన్ అనగా ఈ బ్రౌన్ కలర్, ఇది పవిత్ర ఖురాన్, ద హోలీ ఖురాన్. ఇక్కడ రాయబడింది ద హోలీ ఖురాన్, పవిత్ర ఖురాన్. ఇందులో చెప్పబడిన మాట ఏంటంటే క్రీస్తు మరియమ్మ కుమారుడైన యేసు క్రీస్తు సిలువ వేయబడిరి, కానీ
శిలువ మీద మరణించలేదు అనే మాట ఈ ఖురాన్లో ఉంటే, దానికి భిన్నంగా ఖురానే మజీద్, దివ్య ఖురాన్ మరొక రెండు, ఇది పవిత్ర ఖురాన్, 3 రకాల ఖురాన్లు ఇవి. అందులో ఉన్న మాటలు ఏమిటంటే, లేదు ఈసా ప్రవక్త చనిపోలేదు, అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనను స్వర్గానికి లేపుకున్నాడు. వాస్తవం ఏమిటంటే, ఆయన ఉండిన ఇంటిలోకి బంధించు తెచ్చుటకు ఒక యూదుడు వెళ్ళాడు. ఈలోగా అల్లా యేసుక్రీస్తు వారిని ఆ ఇంటికి బెజ్జము చేసి యేసు వారిని దేహంతో పైకెత్తేసుకున్నారు. ఇంటి లోపలకు ప్రవేశించిన వ్యక్తి రూపాన్ని యేసు ప్రభు రూపంగా మార్చేశాడు అల్లాయే. మిగిలిన వారు ఏంటి లోపలికి వెళ్ళాడు ఇంకా రావట్లేదటి మనవాడు, లోపలికి వెళ్ళినవాడు ఇంకా రావట్లేదటి మనవాడు అని అనుకుంటూ తీరా వీరెళ్ళి చూసేసరికి మిగతా వారు తమ మనుషుడే యేసు రూపంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు అటు ఇటు కలచూచిరి, వారికి తమ సైనికుడు కనబడలేదు, ఎదురుగా యేసే ఉన్నట్టు కనబడిరి. అప్పుడు తమ మనుషులే ఆ మనుషుని యేసు రూపముగా మారిపోయిన ఆ మనుషుని బయటికి తెచ్చి సిలువ వేసిరి. వాస్తవేమనగా యేసు చనిపోలేదు. హయామత్ అంటే చివరి తుది శంఖము ఊదే దినం, బోర ఊదు దినము హయామత్ అంటారు, ఆఖరి రోజు. ఆయన తిరిగి భూమి మీదకి వస్తారు. అప్పుడు వచ్చి ఇస్లాం మతాన్ని మరల ఆరంభిస్తాడు. ఇస్లామే శాశ్వతమని నమ్ముతాడు. ఆయన కూడా వచ్చి దజ్జాల్ అంటే యాంటీ క్రైస్ట్. దజ్జాల్ అనే మాటకు అర్థం అంటే క్రీస్తు విరోధి. బైబిల్లో మన క్రీస్తు విరోధి ఏమని అంటామంటే, దజ్జాల్ అనే దుష్టుణ్ణి ఆయన చంపేస్తాడు. అప్పుడు మిగిలిన ప్రజలందరూ కూడా ఇస్లాంను అనుసరించి యేసుక్రీస్తు దైవ ప్రవక్తగా విశ్వసిస్తారు అని గ్రీన్ కలర్ ఈ ఖురాన్లో మీకు చూపించారు. ఆ మాటలు ఇందులో రాయబడ్డాయి. ఈ ఖురాన్లో ఏం చెప్తాడంటే, అసలు యేసుక్రీస్తు సిలువ యొద్దకు తేబడలేదు, సిలువ వేయబడలేదు అని ఆ మాటలు కూడా అందులో రాయబడ్డాయి. ఇన్ని రకాలైనటువంటి విభిన్న విషయాలు క్రీస్తు తర్వాత ఎందుకు ఆవిర్భవించాయి, ఎందుకు లోకంలోకి ఇలాంటి మాటలు ఎందుకు వెలుగులోకి వచ్చాయి? వాస్తవానికి బైబిల్ ప్రకారం యేసును నమ్మిన తన శిష్యుల యొక్క లేఖనాల ప్రకారం వారంటారు, దేనిని మేము చూచితిమో, మా చేతులు దేనిని నిదానించి తాకినవో వేటి మీ కనులారు ఆ జీవమునే మేము మీకు తెలియపరుచున్నాము. అదేమనగా యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నవాడు రక్షించబడును. ఆ క్రీస్తు కొరకు మేము ప్రాణార్పణముగా పోయబడటానికి మేము ఇష్టపడుతున్నామని చెప్పి యేసును విశ్వసించిన ఆ ఆది అపోస్తులందరూ కూడా ప్రాణార్పణముగా వారి ప్రాణాలు ధారపోసారు. యేసు అనేవాడు చచ్చిపోకపోతే, సిలువ వేయబడకపోతే ఆయన కొరకు ఎంత త్యాగం చేయవలసిన అవసరత వెనకాతల ఆయన శిష్యులకు ఉండేది కానే కాదు. ఇంతమంది మిషనరీస్ కావచ్చు, ప్రపంచమంతటా కూడా ప్రాణాలను అర్పించి తమ సుఖాలను, తమ సౌఖ్యములను, తమ ధనములను, తమ దేశాలు సమస్త విడిచిపెట్టి ఎక్కడో కారడవుల్లోకి వెళ్ళి ఇంతగా క్రీస్తు కోసము చెప్పవలసిన అవసరత క్రైస్తవులకు లేదు. మరి ఈరోజు ఎందుకు క్రీస్తును ఇంతగా చెప్పటానికి కారణం? మరి ఈరోజు చెప్పబడితే వాస్తవానికి 20వ శతాబ్దపు అపోస్తులుడు గాను 20వ శతాబ్దపు అతసాక్షిగా ప్రవీణ్ ప్రగడాల గారిని మనం చూస్తున్నాం. దేనికోసం ఆయన వచ్చినట్టు సువార్త కొరకే. ఎందుకు ఆయన చంపేశారు అని అంటే, వాస్తవానికి కన్వర్షన్, మతము మార్పు చెందితే మార్చేవాడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పాస్టర్కి. అది ఇంకా స్ట్రాంగ్గా చేశారు. అదేమిటంటే మరణ శిక్ష విధించారు ఈసారి. ఇప్పుడు ఆల్రెడీ నార్త్ సైడ్ అటు మీరు ఉత్తరప్రదేశ్ కానీ ఆయా ప్రాంతాలకు మీరు వెళితే గనక ఆ మధ్య కాలంలో వస్త్రాలు ఓడదీసి స్త్రీలు నడిపించారు. మణిపూర్, మిజోరాం, కొన్ని ఛత్తీస్గఢ్, ఒడిశా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆల్రెడీ జీవోపాస్ చేశారు. ఏమిటంటే బాప్తిసం ఇస్తే ఆ పాస్టర్కి 20 సంవత్సరాలు జైలు శిక్ష అని మొన్నటిదాకా అన్నారు. ఇప్పుడు ఏంటంటే లేదు బాప్తిసం ఇచ్చాడు ఇతను ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పాట్లో అతను చంపేయాలి, అలా తీసుకున్న వారిని కూడా శిక్షించాలి. కాబట్టి దీనిని భారతదేశం అంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ చర్చల నిర్మాణము కానీ, తర్వాత బైబిల్ చదవటాలు కానీ, బైబిల్ ప్రింట్ చేసేటువంటి ప్రింటింగ్ ప్రాసెస్ అవి కానీ రద్దుపరచాలి అనేటువంటి ఒక బిల్ పాస్ చేయడానికి ఆల్రెడీ 2023లో ప్రారంభించేశారు. అది అప్పుడే 4 సంవత్సరాలు బట్టి నలుగుతుంది. సరిగ్గా గత ఈ సంవత్సరం ఏప్రిల్ ఇదే నెలలో గత 16వ తారీఖున ఏప్రిల్ 16వ తారీఖున ఆయన సుప్రీంకోర్టులో వాదించాలి. నిజంగా వాదిస్తే గనుక నిజంగా విజయం సాధించేవారు. అవతల ఒక 4 బ్రాహ్మిన్స్ లాయర్స్ ఉన్నారు.
దీన్ని రద్దుపరచాలని. దానికి ఈయన భారతదేశము అంటే క్రీస్తు శకము 5వ శతాబ్దము నుండి భారతదేశం యొక్క చరిత్ర, హిస్టారికల్, మిషనరీస్ ఎట్లా వచ్చారు, భారతదేశం ఎట్లా మనుగడ సాగిస్తూ వచ్చింది, పూర్వము వెనకబడినటువంటి వర్గాల వారిని, స్త్రీలకు స్తన్యము సైజు పెరిగితే గనక పన్ను కట్టించేవారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆ సహోదరుడు ప్రవీణ్ పగడాల్ గారు ఆ విషయంలో ముందుకు వచ్చారు. వాస్తవానికి ఆయన ఏదో హిందూ పురాణాలను అన్నారని చంపేయటం కాదు, కానీ ఆయన వాస్తవానికి నిలబడితే కనుక ఈరోజు సుప్రీంకోర్టులో కరెక్ట్గా బిల్లు పాస్ అయ్యేది అన్నమాట. కారణం చేత మొత్తం మీద ఆయన్ని చంపేయటం జరిగింది. అంటే ఇంతమంది ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ 20వ శతాబ్దపు ఒక అతసాక్షిగా, అపోస్తులుడుగా క్రీస్తు కొరకు ఆయన ప్రాణాలు అర్పించాడు. ఇంతమంది క్రీస్తు కొరకు చనిపోవటానికి కారణం ఏంటి? అసలు క్రీస్తే సిలువలో చచ్చిపోతే ఈరోజు ప్రాణాలు పెట్టవలసిన అవసరం ఎవరికైనా ఉందా? లేదు. కానీ ఖురాన్ అందుకు ఏం చెప్తుందంటే, యేసు సిలువ వేయబడలేదు, ఆయన సిలువ ఎద్దుకు తేబడలేదు, సిలువ మీద మరణించలేము లేదని రాయబడింది. అదే ఖురాన్ సూరే అల్మైదా అందులో 35 నుండి 40 వచనాల వరకు ఏం రాయబడిందంటే, అల్లాహుకు విరోధముగా పోరాడు వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చంపాలి, లేదా మరణశిక్ష విధించాలి, లేదా సిలువ వేయాలి, లేదా కాళ్ళు చేతులు తునకలుగా నరకాలి. 4వ విషయం ఏంటంటే, దేశము నుండి వారిని బహిష్కరించాలి. ఈ రోజు ప్రపంచ ముస్లింలు ఏం నమ్ముతారంటే, యేసు ప్రభు చాలా మంచివాడు కదా, ఆయన చేత భగవంతుడిగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించారు కదా, అలాంటి చంపేస్తుంటుంటే ఆయన ఏం చేస్తాడు? కాబట్టి బహుశా ఆయన చావలేదు, దేవుడు ఆయన యొద్దకు తీసేసుకెళ్ళిపోయాడు, బ్రతికుండగానే ఆయన చావలేదు అని చెప్పి వారికి సంబంధించిన బైబిల్లో కొన్ని వచనాలు తీసుకుంటా. ఇప్పుడు నేను మీతో చెప్పబోతాను. నెంబర్ 1, నీతిమంతునికి కలుగు ఆపదలు. వెంటనే చెప్పారు మీరు, నీతిమంతుని కలుగు ఆపదలు, వాటన్నిటిని తప్పించేవాడు యెహోవాయే. నీతిమంతుడు మొరపెట్టగా ఆయన ఆలకించు, వాని ఆపదలో నుండి ఆయనని తప్పించును. ఎస్, ఇప్పుడు యేసు ప్రభు నీతిమంతుడు. మరి యేసు ప్రభు నీతిమంతుడితే మీ బైబిల్ ప్రకారం ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడికి ఆపదలు వస్తాయి. వాడి నుండి తప్పించేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి అల్లా తప్పించాడు. 2, నీతిమంతుడు మొరపెట్టగా వాడి ఆపదలో నుండి దేవుడు వాడిని తప్పిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వాడిని తప్పించాడు, రక్షించాడు. ఇవి కూడా మీ బైబిల్ ప్రకారంగానే. కాబట్టి యేసు ప్రభు చాలా మంచోడు, అందరికంటే మంచోడు మేము నమ్ముతాం. అలాంటి మంచి వాడిని ఆ రోజు రోమిలో లేక యూదులో చంపేస్తుంటే పైనున్న భగవంతుడు అలా చూస్తూ ఊరుకుంటాడా? లేదు లేదు, ఆయనను తన యొద్దకు తీసేసుకెళ్ళిపోయాడు అని మేము నమ్ముతున్నామని చెప్పి ఖురాన్ సూరే అల్మైదా 34 వచనం ప్రకారంగా దేవునికి విరుద్ధులైన వారికే సిలువ వేయాలి. ఎవరికి వేయాలి సిలువ? అల్లాహకు వ్యతిరేకంగా పోరాడు వారిని, అల్లాపై యుద్ధానికి వెళ్ళేటువంటి వారిని, అల్లాను తృణీకరించే వారిని సిలువ వేసి చంపాలి. ఆ మాట ఖురాన్లో ఉంది. మరి ఇప్పుడు యేసు ప్రభు దేవుడికి వ్యతిరేక కాదే, కాబట్టి ఆయన ఎట్లా చంపేశారు? కాబట్టి ఈ కారణం చేత ప్రపంచ ముస్లిములు మేము ఆయన సిలువ వేయబడ్డంటే మేము నమ్మము. కాబట్టి క్రైస్తవులు చెప్పేది అబద్ధం, క్రైస్తవులకు మూఢనమ్మకం. యేసు చనిపోయాడంటారు, సిలువ వేయబడ్డాడంటారు, తిరిగి లేచాడంటారు. ఇవన్నీ అభూత కల్పనములు. వారు పన్నినది కుట్ర సాగలేకపోయింది, వారు ఊహను అనుసరిస్తున్నారని అందుకు ఖురాను ముస్లింలకు సాక్ష్యం ఇస్తుంది. అయితే రండి, ముస్లింలు నమ్మేటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 14వ వచనము, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, అతడు నిజంగా చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. చాలు. ఏమర్థమైంది మీకు ఈ మాట? కృంగబడిన వాడు త్వరగా విడుదల అంటే ఈ మాటలు ఖురాన్కి ముస్లింకి బాగా కలిసి వస్తాయి. ఎస్, ఆయన కృంగ తీశారు, ఏదో చేతులతో కొడితే కొట్టుండొచ్చు ఆయన ప్రవక్తని, కానీ కృంగబడిన వాడు త్వరగా ఏం చేస్తాడు? వెంటనే చెప్పాలి మీరు, విడుదల పొందును అంటే వాళ్ళ చేతులకు పూర్తిగా వెళ్ళలేదైనా. కృంగబడ్డాడు, కరెక్టే కావచ్చు, 4-5 దెబ్బలు కొడితే కొట్టుండొచ్చు, ఆయన ఒక ఇంట్లో బంధిస్తే బంధించి ఉండొచ్చు. కృంగబడిన వాడు త్వరగా విడుదల అంటే ఆ కస్టడీలో నుండి లేకపోతే వాళ్ళ చేతుల్లో నుండి తప్పించబడతాడు అని ఈ మాటకు మనకు కొండ గుర్తులా కనబడుతుంది. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి అంటే సమాధిలోకి వెళ్ళడు. చాలా ఒక నిమిషం ఉందో, సమాధిలోకి వెళ్ళాడు. నెంబర్ 1
కృంగబడిన వాడు. వెంటనే విడుదల పొందేస్తాడు. వెంటనే 4 దెబ్బ కొడతారు, కానీ ఆయన తప్పించుకుంటాడు. విడుదల పొందును. అతడు గోతులోనికి పోడు, అంటే సమాధి చేయబడడు, సమాధిలోకి గోతులోకి వెళ్ళడు. మూడవది, అసలు ఆయన చావడు. తిరిగి అతనికి ఆహారము తప్పదు, అంటే ఆయన బ్రతికే ఉంటాడు, అన్నం తింటాడు, లేక భోజనం చేస్తాడు. మరి ఈ వచనం ప్రకారము అసలు మీ యేసుక్రీస్తు చనిపోతాడని అర్థం లేదు ఇందులో. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు, అతడు గోతులోకి పోడు, అతడు చనిపోడు, అతనికి ఆహారం యథాప్రకారంగా మరలా తింటానే ఉంటాడు అనేటువంటిది కొండ గుర్తుగా ప్రధానంగా ముస్లింలు ఈ మాటను బేస్గా ప్రధానంగా తీసుకుంటారు. ఎక్కడైనా డిబేట్స్ లాంటివి జరిగేటప్పుడు ఈ మాటనే విడిచిపెడతారు. రండి, మీ యెషయా గ్రంథములో మీ యేసు ప్రభు కోసం ఏం రాయబడిందో 51వ అధ్యాయంలో చూసుకోండి మీరు. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతులో కూడా, అతడు చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. కాబట్టి మీ బైబిల్ ప్రకారము ఆయన విడుదల పొందాడు, అతడు గోతులోకి వెళ్ళలేదు, అతడు చనిపోలేదు, అతడు బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఆహారం ఎవరు తింటారు? చచ్చినోడా బతికినోడా? బతికినవాడు తింటాడు. ఆహారం తప్పదని ఉంది అని అన్నప్పుడు ఇదే మాట దగ్గర పెద్ద పెద్ద బిషప్పులు, రెవరెంట్స్, పెద్ద పెద్ద మీసాలు మెలేసి తొడలు కొట్టేటువంటి బోధకులు సైతం కూడా చాలా వరకు తలలు వంచే పరిస్థితి ఎదురవుతుంది. మరి ఎందుకు ఈ సేవకులు ఇలాంటి డిబేట్స్ కార్యక్రమానికి వెళ్ళిపోతూ ఈ రోజు వరకు ప్రవీణ్ పగడాలు గారు ఎక్కడా కూడా ఒక్క వ్యక్తి దగ్గర తల వంచే పరిస్థితి రానేలేదు. ఆయన జయించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆయన అన్ని రకాలుగా మంచి వక్త, మంచి బోధకుడు, స్వలాభాన్ని అపేక్షించే వ్యక్తి కాదు, సింపుల్ మ్యాన్. చక్కగా వీలైతే ఒక్కడే వెళ్ళిపోతాడు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. వాస్తవానికి అలాంటి ఆయనలో దేవుడు ఉంచినటువంటి విశేషాలు చాలా విశేషమైనటువంటి. ఈరోజు చాలా డిబేట్స్ జరుగుతుంటుంటాయి చాలా చోట్ల, కానీ తలలు వంచుకొని వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. రండి, కీర్తనల గ్రంథం 88 ఈ మాట నేను చెప్తాను. ముందు మీకు చెప్పాలి. ఇప్పుడు 88:4 వచ్చున్నాం. సమాధిలో దిగువారి వలె నేను కూడా ఒకనిగా ఎంచబడి తిని, అసలు ప్రాణము లేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడనై అయితిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని. ఒక నిమిషం పైన చదవండి. ఇది ఎవరు రాసిన కీర్తన? దావీదా? సరిగ్గా చెప్పాలి వెంటనే. కింద చెప్పండి మాటమ్మా. దావీదు కీర్తన చెప్పండి చాలు. ఎస్, ఓకే. అయితే దావీదు, కోరాహు కుమార్. ఓకే, ఎవరు రాసిన కీర్తన ఇది కదా? ఈ కీర్తన చచ్చినోడు ఎవడన్నా రాస్తాడా? బ్రతుకున్నోడు రాయాలా? బ్రతుకున్నవాడు ఒకవేళ రాస్తే గనుక నేను సమాధిలోకి వెళ్ళి తిని, చచ్చిన వాని వలె ఒకనిగా, నేను హతులలో ఒకనిగా అయి తిని, గోతులో నేను పడి తిని, నా కొరకు సమాధి ఉందా? ఈ డైలాగులు ఎందుకు చెప్తారు? చచ్చిన వారి వలె ఒకని వలె, నేను సమాధిలో ఒకని వలె అయి తిని, విడవబడి. ఎక్కడ విడవబడ్డాడు? కోరాహు కుమార్ బతికే ఉన్నారు కదా. చూడండి, 30 కీర్తనల గ్రంథము 3 వచనము త్వరగా. యెహోవా పాతాళములో నుండి. ఎక్కడదే ఆ కీర్తన ఎవరు రాశాడు చెప్పండి? ఓకే, దావీదు ఎప్పుడు చచ్చాడు? పోని ఎప్పుడు అతని ఆత్మలో బయటకు వచ్చింది? రాలేదే. అందరిలో వృద్ధాప్యమందు మంచం మీద ఉండగా చచ్చిపోయాడు. దావీదును సమాధిలో పెట్టిరి, అతని సమాధి నేటికి మన మధ్యనే ఉన్నది. నీవు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళపట్టనీయము. మరి ఇప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారు? చదవండి మరలా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును బయటికి లేవదీసితివి, నేను గోతిలోనికి పూర్తిగా దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించితివి. చాలండి. ఇక్కడ 2 మాటలు వచ్చాయి. ఇంకొక మాట మీరు చదవండి. 29వ కీర్తన గ్రంథం, కీర్తనల గ్రంథం 28వ కీర్తన గ్రంథం మొదటి మాట. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను,
ఆ, నా మనవి ఆలకింపుము. ఆ, నీవు మౌనముగా ఉండినట్లుగా ఆ. నేను సమాధిలోనికి దిగువారివై అడుగుదును. ఉమ్, నేను నీకు మొరపెట్టినప్పుడు ఉమ్. నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులెత్తినప్పుడు చాలా ఈ సందర్భాలను బట్టి చూస్తే సమాధి, మరణం, గోయ ఇలాంటి చాలా వచనాలు మీకు కనబడతాయి. ఇలాంటి మాటలు మీకు బైబుల్ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడైనా ఎవరైనా పలికిన మాటలు ఉంటే గనుక అవన్నీ క్రీస్తుకు సంబంధించిన ఆనవాళ్ళు. ఇది ముందు క్రైస్తవ ప్రపంచం నమ్మాలి. ఎక్కడైనా ఇలాంటి మాటలు మీకు ఎదురవుతూ అవే మాటలు మళ్ళీ రిపీట్ అవుతూ అవే మాటలు, సమాధిలోకి వెళ్ళి తిని సమాధిలో నా ప్రాణం విమోచించావు, నా ప్రాణమా యెహోవా నీ క్షేమమును విస్తరింప చేసినాడు, తిరిగి నీవు నీ విశ్రాంతిలోకి నీవు ప్రవేశించము, మరణం చూడకుండా నా ప్రాణము, కన్నీళ్ళు పడకుండా నా కన్నులు, జారి పడిపోకుండా నా పాదములను పాతాలను తప్పించావు. ఇలాంటి మాటలు ఉన్నాయి చూశారు. అవి ఎక్కడైనా మీకు కనబడితే ఆనాటి ప్రవక్తలు దేవుని ఆత్మావేశము చేత వారు పొందుకొని తమ బాధను కొంత లిఖిత పూర్వకంగా రాస్తూ దావీదు రచించిన కీర్తన, ఇదిగో దావీదు దేవునికి ఇట్లా మొరపెట్టు అన్నట్టు ప్రారంభిస్తూ మధ్యలో క్రీస్తుని యాడ్ చేయటం జరుగుతూ వచ్చింది వారు. మరి అప్పుడు క్రీస్తుని చూడలేదు ఈ ప్రవక్తలు. క్రీస్తు ఆనవాళ్ళు ఎలాగుంటాయి కూడా తెలియదే వాళ్ళకి. దావీదికి క్రీస్తు ఎట్లా ఉంటాడో తెలియదు. దావీదికి క్రీస్తుకు 1000 సంవత్సరాల వ్యవధి కాలం మధ్య గ్యాపం. మరి దావీదు ఎట్లా నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ప్రభు నీ శత్రువులను నీ పాదపీఠం చేయ వరకు నీ వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చుండమని దావీదు ఇట్లా చెప్పారు. ఎలా చెప్పారు? అందుకే బైబులు ఏకకాలములో త్రికాలానికి సంబంధించిన దేవుడు కనబడతాడు. ఏకకాలములో కుమారుడుగా కనబడతాడు, పరిశుద్ధాత్ముడుగా కనబడతాడు, కనబడని అదృశ్య దేవుడుగా ఆయన మనకు కనబడతాడు. దీనిని గుర్తించటమే దివ్య జ్ఞానం. దీనికి పెద్ద పెద్ద థియాలజీ, పెద్ద పెద్ద బైబిల్ కాలేజెస్కి వెళ్ళిపోక్కర్లేదు. కానీ ఉన్న చోట నీవు పశ్చాత్తాప మనసుతో దేవుని అర్థము చేసుకునే విధంగా నీవు గ్రంథాన్ని పఠించగలిగితే, నీవు ఈ మాటలు బయట ప్రపంచానికి చెప్పాలని దేవుడు అనుకుంటే కనుక ఖచ్చితంగా నీ హృదయం తెరుస్తాడు దేవుడు. నీ హృదయం దేవుడు ముద్రిస్తాడు. ఆ మాటలు నీకు అర్థమయ్యే రీతిలో హితోపదేశము దేవుడు నీకు నాకు చేస్తాడు. ఇది వాస్తవం. సరే వినండి, ఏకకాలములో దేవుడు త్రికాలకుడుగా మనకు కనబడతాడు. జరిగిపోయినా జరుగుచున్న ఇక ముందు జరగబోయే కాలానికి సంబంధించిన విషయాలు దేవుడు మాట్లాడుతూ 3 వ్యక్తులుగా మనకు పరిచయం అవుతుంటాడు. ప్రతి గ్రంథములో కూడా కనబడుతుంటాడు. సరే, ఇప్పుడు మీరు చదివిన మాటల్లో యెషయా గ్రంథాన్ని ఇప్పుడు నేను మీకు లేవదీస్తాను. ఆ వచనాలు జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. త్వరగా అనే మాటకు అర్థమేంటి తెలుసా? 3 రోజుల్లో బయటకు వస్తాడు. ఏమండి, ఇప్పుడు మన పూర్వీకులందరూ ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. ఎవడన్నా బయటకు వచ్చాడా? చెప్పాలి, లేదు. క్రీస్తు ఎప్పుడైతే పునరుద్ధానుడు లేకపోతే ఆయన శిలువ మీద ప్రాణము పెట్టానో పరిశుద్ధుల సమాధులన్నీ కూడా తెరవబడింది. అది 2000 సంవత్సరాల క్రితం మాట. ఓకే, మరి ఇప్పుడు 2000 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు చచ్చిన వాళ్ళు ఎంతో మంది చస్తున్నారు. ఎవరైనా త్వరగా బయటకు వచ్చారా? కృంగబడిన వాడు త్వరగా బయటకు వచ్చినట్టు ఎవరైనా బయటకు వచ్చారా? కానీ అది విడుదల పొందును. ఓకే, రెండోది, అతడు గోతులోకి పోడు. గొయ్యి అంటే ఏమిటి అర్థం ఇప్పుడు మీకు? మరి ఇదే గొయ్యి అనే మాటకు ఇంకొక అర్థం ఏంటి? సమాధి. అంటే మన భాషలో మనం సమాధి అనుకుంటే, దేవుని పరిభాషలో గొయ్యి అనే మాటకు పూర్తి అర్థం ఏంటంటే పాతాళ లోకం. ఆ గొయ్యి అనే మాటకు అర్థం ఏంటట? పాతాళ లోకం. ఈ మాట మనకి ఎక్కడ? జకరియా 9:11లోను, యెహెజ్కేలు గ్రంథంలోను, అలాగే కీర్తనలోను 30 కీర్తనలో కనబడ్డాయి. నా ఆత్మను గోతులోను విడిచిపెట్టావు. కీర్తన 16లోను రాయబడింది. కాబట్టి గోతులోనికి పోడంటే అందరకు వలె ఆయన పాతాళములో ఉండేంత పాపి కాడు. అతడు గోతులోకి పోడు. అంటే అందరకు వలె ఆయన శాశ్వతంగా నరకములో ఉండిపోయేవాడు ఆయన కాడు. అతనికి ఆహారము తప్పదు. అంటే అర్థం ఏంటి? చచ్చిపోవడానికి కాదు ఇక్కడ అర్థం. ఆయన గోతులోంచి బయటకు వచ్చి ఆహారం తింటాడు. 24 లూకా సువార్త 42వ వచనము. దానిపై వచ్చిన చదువుదాం. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు లేచి వచ్చి తాను ప్రత్యక్షత పరుచుకున్నప్పుడు ఆయనను చూసి ఇంకా వారు ఆశ్చర్య పడుచుంటుండగా ఆయన, తినుటకు మీ యొద్ద ఏమైనాను ఆహారం ఉన్నదా అని వారిని అడిగాను. అప్పుడు కాలుచున్న చేప ముక్కను ఆయనకిచ్చిరి.
ఆయన దానిని తీసుకొని, దట్స్ ఆల్, అంతే. ఇప్పుడు ఏమర్థమైంది ఇప్పుడు మీకు? ఆయనకి ఆహారము తప్పదంటే అర్థం ఏంటి? బతుకుంటాడని కాదు ఇక్కడ అర్థం. చస్తాడు, త్వరగా విడుదల పొందుతాడు, శాశ్వతంగా గోయ పాతాళ లోపల ఉండిపోయేంత రకమైన కాడు, బయటకు వస్తాడు. అతనికి ఆహారము అంటే అర్థం ఏంటి? తిబేరియా సముద్ర తీరాన మరల శిష్యులందరూ ఆ జాలర్లు తమ వలలు వారు వెళ్ళిపోయి మత్స్యకారులు వెళ్ళి వలలేస్తున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. నిన్నటి వరకు మాతో నడిచిన ప్రభువేనేనా అని చెప్పి ఆశ్చర్యపోయినప్పుడు తమ శరీరాన్ని ఆయన వారికి కనుపరుచుకున్నాడు. దానికి ముందు ఇందా మీ చదివిన లూకాసు వార్తలు ఇంకా ఆశ్చర్యమైన విషయం తెలుసా? భూతమని భయపడిరి. అందుకు ఆయన తను ప్రత్యక్షత పరుచుకుని, ఇదిగో నాకున్న ఈ పాదములు ఎముకలు ఈ మాంసం ఎవరికి ఉండవు, భూతములకు ఉండవని వారికి చెప్పెను. అప్పుడు వారు ఏం చేసిరి? మీకు ఇంకా సందేహం ఉంటే మీ చేతుల్లో ఏమైనా ఆహారం ఉందా అని ఆయన అడిగినప్పుడు, మరి అప్పుడు వారు వలలో కడుక్కునే టైమో తెలదో, మొత్తం మీద వారు బోధకుడా ఇదిగో కాలుచున్న చేపలు ఆ పొయ్యి మీద ఉన్నాయి ప్రభువా అన్నారట. వాటిని నాకు ఇయ్యండి అన్నాడట. అంటే పునరుద్ధానుడైన తర్వాత ఆయన లేచి తిన్న ఆహారం ఏదైనా ఉన్నది అని అంటే అది చేప మాత్రమే కాక. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేటువంటిది రెండు చాలా మంచిది ప్రతి మనిషి. ఒకటి రొట్టె, 2 చేప. అంటే గోధుమ రొట్టె, జొన్న రొట్టె చాలా మంచిది. కొలెస్ట్రాల్ లేకపోతే నీ శరీరంలో ఉండేటువంటి ఏ అనారోగ్యానికన్నా సరే చాలా మంచి ఔషధ గుణములు వంటివి. చేప నష్టము లేదు, కంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఈ 2 కూడా యేసు ప్రభు వారు ఉంటున్న దినాలలో ఆయన చేతుల మీద వాటిని దీవించి పంచిపెట్టి అందరికీ ఇచ్చాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా మీ దగ్గర ఆహారం ఏముందా పిల్లలారా అన్నప్పుడు నుప్పుల మీద కాలుచున్న చేప ముక్కను ఆయన చేతికి ఇచ్చిరి. అంతటా ఆయన వారి ఎదుట దానిని భోజించాను. ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథం మనకి మీకు సమాధానం దొరికిందా? ఏమని? కృంగబడిన వాడు త్వరగా అంటే శాశ్వతంగా ఉండిపోయేవాడు కాడు, త్వరగా వచ్చేస్తాడు. కొన్ని సందర్భాలు చూడండి, హాల్ చాలా ఫుల్ క్రౌడ్, చాలా ఎక్కువగా ఉంటారు. మనం 5 నిమిషాలు మాట్లాడేసరిగా టికెట్ పట్టుకొచ్చేస్తాడు. ఇప్పుడు ఏంట్రా ఏంటి ఇంత జనాలు అంత వేగ వచ్చి టికెట్ పెట్టుకొని ఎవరిని ఇచ్చాడు నీకు? అబ్బే, మెడల మీద ఎక్కేసి బుకింగ్ లో దూరిపోయి పై నుండి మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. తలకాయల మించి నడుచుకుంటూ వెళ్ళిపోయి బుకింగ్ లో చేయబెట్టేసి టికెట్ తెచ్చాను రా. ఓరి బాబాయ్, ఇంత త్వరగా వస్తావని నేను అనుకోలేదురా. కరెక్టే, వాస్తవానికి రాకూడదు, కానీ వీడి సామర్థ్యత తెలివైంది. ఈ కారణం చేత వాడు ఏం చేశాడు? అందరికి వల్లే నడండమ్మా, నడరా బాబు నడరా అని వెనకాల నుంచి ఉన్న రకం కాదు వీడిది. ఈ రకం ఏంటంటే తన అవసరత తీర్చుకోవాలి. అందుకు ఎంత నష్టం కష్టం ఎదురైనా బ్లేడ్లతో శరీరాన్ని కోసినా తిట్టినా ఎన్నన్నా సరే ఆడు పైనుండి నడుచుకుంటూ వెళ్ళిపోయే రకం అనమాట. కాబట్టి అందరూ పొద్దున్న నుంచి నిలబడితే హఠాత్తుగా ఇతడు మధ్యాహ్నం బుకింగ్లో దూకి టికెట్ పట్టుకొని వచ్చేసాడు తన స్నేహితుడు. అప్పుడు ఏమంటాడు? ఇంత త్వరగా వచ్చేసేవేడు రా అంటాడు. అలా ఇప్పుడు మనం లాలాచెరువులు ఉన్నాం, రాజానగర్ వెళ్ళి పని చేసి రారా అని మనం ఎవరికో పని పురమాయించాం. జస్ట్ వాళ్ళ టీ కూడా దగ్గరికి వెళ్ళి టీ తాగాం, వాడు వచ్చేసాడు. ఎలా ఉంటుంది మనకి? ఓరు ఏంట్రా టీ తాగి టిఫిన్ చేసేలోగా అప్పుడే రాజన్న వెళ్ళొచ్చావా? ఇదిగో మావయ్య తెచ్చిన చెప్పిన కాగితాలు తెచ్చేసాను, సార్ అక్కడే ఉన్నాడు రోడ్డు మీద పట్టుకొచ్చి. ఒరే రాజనగరం, అరే నుంచి 13 కిలోమీటర్లు 13 మావయ్య కొట్టేది బండి స్పీడు 180 కొట్టాను ఉంటుంది. ఎందుకని? అది ఆడు గొప్పతనం. అదే ఆడు వెనకాతల ఒక ఫ్యామిలీ వెళ్తుంటారు, భార్య భర్తలు. ఆడు రాజా నుంచి మీరు లాలాచెరువు వచ్చేసరికి పోలీస్ బీటీ కానీ ఇంకా ఎదగలుగుతాను ఉంటున్నాడు ముసలుడు. భార్యను తీసుకొని మెల్లిగా వెళ్తుంటాడు. ఎందుకంటే ఆడి ప్రాణం వాడిది, ఆడి భయం వాడిది. కాబట్టి వీడు ఇంకా దివాన్ చెరువు కూడా దాటక ముందే వాళ్ళు వెనకాతలు వెళ్ళినోడు ఏం చేస్తాడంటే రాజానగర్ వెళ్ళటం, వాడితో మాట్లాడటము, కాగితాలు పట్టుకోవటము, వీడు టిఫిన్ తినేలోగా వచ్చి నిలబడిపోతాడు. ఏమంటాం మనం? మరి ఇంత త్వరగా ఎలాగొచ్చేసావు అని అంటాం. అలాగని ఇక్కడ కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అందరిలా ఉండిపోయేవాడు కాడు. ఒకటి, అతడు గోతిలోనికి పోడు. గొయ్యి అనే మాటకు మీకు సంపూర్ణ అర్థం చెప్పాను నేను. పాతాళ లోకం అంటే అందరూ పాతాళ లోకంలో గొయ్యిలో ఉన్నారు, ఈయన మాత్రం ఉండే రకము కడ గోతులో నుండి బయటకు వస్తాడు. కాబట్టి అతడు గోతులోనికి పోడు, అతడు చనిపోడు. చనిపోవడం అనే మాటకు అర్థం ఏంటి? 2వ మరణం. ఎవరు 2వ మరణం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. వీరు 2వ మరణం పొందుదురు అనే మాట మీకు కనబడుతుంది. 8వ వచనమా? పిరికివారును అవిశ్వాసులను
ఆ, 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 ఆ. ఇది ఎస్ ఏ మరణం ఇది అంటే పాతాళ లోకలు శాశ్వతంగా ఉండేవారికి ఏ మరణం ఇది? మరి యేసు పొందింది మొదటి మరణం. ఆయనకి రెండవ మరణము బంధించి ఉండుట అసాధ్యము, అసాధ్యము. ఆ అసాధ్యమైన దానిని ఆయన సుసాధ్యపరిచాడు. అంటే మనకు కానిది ఆయన వల్ల సాధ్యపరిచాడు ఆయన. కాబట్టి ఈ ప్రకటన గ్రంథము ఆ అధ్యాయం ప్రకారం చూస్తే ఎవరు శాశ్వతంగా ఉంటారో ఒక లిస్ట్ ఇచ్చేసాడు అక్కడ. పిరికివారును, అవిశ్వాసులను, ఇంకెవరెవరో చెప్పుకుంటూ నరహంతకులు, దొంగలు, మాంత్రికులు మొదలగు వీరందరూ మండుగుండం, లగ్గినులు, పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి అతడు చనిపోడు అనే మాటకు దేవుని భాషలో అర్థం ఏంటో తెలుసా? అతడు శాశ్వతమైన మరణము పొందడు. మరి శాశ్వతమైన మరణం పొందని వాడు ఏం చేయాలి? బయటికి రావాలి. అందుకు లాజరు విషయంలో ప్రభు ఏం చెప్పాడు? మన లాజరు నిద్రిస్తున్నాడే గాని చనిపోలే. యాయిరు కుమార్తె ఆమె నిద్రిస్తుందే గాని, అంటే మన దృష్టిలో వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో చచ్చిపోయింది. సహోదరులను నువ్వు ఒక్క క్షణం ముందు వచ్చి ఉంటే మా సహోదరుడు బ్రతికే ఉండును ప్రభువా. ఇప్పుడైతే ఆడు చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినములాయను. అది మీ దృష్టిలో రా తల్లి. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం చనిపోయి నన్ను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు రెండవ మరణం మరి ఎప్పటికీ చనిపోవడం నీతో చెప్పుచున్నానని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు అని అన్నాడంతే. క్షణములో ప్రేత వస్త్రాలు చుట్టబడిన వాడి వెలుపలకు వచ్చెను. కాబట్టి చనిపోడు అనే మాటకు అర్థం అక్కడ మీరు ఎలా తీసుకుంటే రెండవ మరణం. అతడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు పాతాళమనే గోతులోకి పోడు. అతడు చనిపోడు అనే మాటకు అర్థం శాశ్వతంగా పాతాళ లోకలు మృత్యు చేతులకు అప్పగించబడేవాడు కాడు. అతనికి ఆహారము తప్పదు. అంటే మరలా బయటకు వస్తాడు. 3వ దినాన తిరిగి బయటికి వస్తాడు. అందరి ఎదుట ఆయన భోజనము తింటాడు. ఎంత అద్భుతమైన విషయాలు ప్రియుల. చూడండి, కొరింథీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 21 వచనము. మనుషుని ద్వారా మరణము వచ్చెను, కాబట్టి తిరిగి రెండవ మనుషుని ద్వారా మృతులకు పునరుద్ధానము కలిగెను. ఆదామని మొదటి మానవుని యందు ఎలాగు మనందరం మృతి పొందుచున్నామో అలాగునే క్రీస్తునందు మనందరము, అందరూ స్తోత్రం చెప్దాం హల్లెలూయా. మనందరం ఏం చేయబడుతున్నాం ఇప్పుడు? క్రీస్తు ద్వారా బ్రతికించ 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 బ్రతికించ. క్రీస్తుకు పూర్వము మరణించిన వారిని మాత్రం క్రీస్తు మరణములో పరిశుద్ధుల సమాధులు తెరవబడింది. అది వారికి ఇచ్చాడు అవకాశం. ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడ ఉంది మనకి. మృతులందరూ కూడా సజీవులుగా లేపబడే రోజు ఒక దినాన ప్రభు నిర్ణయించినారు. ఆ రోజు తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు మృతులందరూ అక్షయులుగా లేపబడుదురని వ్రాయబడి. మొదటి పునరుద్ధానం అంటే యేసు కాలములోనే కొందరు పరిశుద్ధులైన వారి సమాధులు తెరవబడిను. చూడండి ఆ మాట 27 మత్తయి సువార్త 50-51 వచనంలో రాయబడుతుంది. అంతటా ఆయన తెవున కేక వేసి పెద్ద శబ్దముతో ప్రాణము విడువగా దేవాలయపు తెర పైనుండి నడిమినకు కిందగా చిరిగెను. అంతటా సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలతో చాలంతే. ఇది ఎప్పుడు జరిగింది? యేసు మరణములో జరిగిన అద్భుతం. ఇప్పుడు మన కొరకు రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన భూమి మీద అడుగు పెడతాడు. మాట సెలవిస్తే చాలు భూమి తనలో ఉన్న ప్రేతలను అప్పగించును, సముద్రం తనలో మృతులైన వారిని అప్పగించును, అగ్ని తనలో ఉన్న మృతులను అప్పగిస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభువు మనుషులందరి కొరకు ఆయన ఇంతటి అద్భుత కరుడైనటువంటి జీవామృతము కలిగిన క్రీస్తుని ఎన్ని గ్రంథాలు వక్రీకరిస్తూ బైబిల్ తర్వాత వచ్చిన ఎన్ని గ్రంథాలు మనుషులను భ్రష్ట పట్టించే విధముగా నాశనానికి తీసుకెళ్లిపోయే విధంగా, అరే క్రీస్తు అందరిలాంటి మానవుడే, మనకులాంటోడే, అబ్బాబే ఆయన ఎక్కడ చచ్చిపోయాడు, అబ్బాబే ఆయన చచ్చిపోలేదు, ఆయన్ని భగవంతుడు తీసేసుకున్నాడు,
వేరే వాడిని సిలువేసేశారు అన్నట్టు ఈరోజు ఈ గుడ్డి నమ్మకముతో ప్రపంచంలో ఎన్ని కోట్ల ముస్లిములు ఈ యొక్క గుడ్డితనముతో నమ్మి ఆత్మలు చివరికి ఏం చేసుకోబోతున్నారు? అందుకొరకు మనం ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. గతంలో మీకు అందించా ఇస్లాం యొక్క 30 దినాల ఫాస్టింగ్ ప్రేయర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క దినం మన మీలో ఎంతమంది చేశారో నాకు తెల్లగాని, కానీ చిన్న ప్రార్థన అయినా వారి రక్షణ కొరకు కావాలి. ఎందుకంటే ఇంతమంది వేదన స్థలానికి వెళ్ళిపోవటానికి కారణమైనటువంటి అపవాది బహుబలమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నారు. ఇంత విలువైనటువంటి మాటలు క్రీస్తు కొరకు రాయబడి ఈ బైబిల్లో ఉంటే, బైబిల్ తర్వాత 600 సంవత్సరాలు తర్వాత వచ్చిన ఈ ఖురాన్ ఏం చెప్తున్నట్టే, క్రీస్తు సిలువేయబడ్డా, సిలువ మీద మరణించలేదు, ఆయనతో ఎవరికి పని లేదు, అల్లాహ్ ప్రార్థిస్తే సరిపోద్ది, యేసుతో సంబంధం లేదంట. యేసుతో సంబంధం లేక ఏ ఒక్కడు పరలోకానికి వెళ్ళడు. యేసు ప్రభు చెప్పారు, నా మూలముగా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరుకు. మొదట మృతులైన వారికి పునరుద్ధానం ఇచ్చింది ఆ క్రీస్తే. ఇక భూమి ఆకాశములు అంతమయ్యే చివరి దశలో కూడా ఆత్మలకు పునరుద్ధానం ఇచ్చేది కూడా ఆ క్రీస్తే. అలాంటి విలువైన క్రీస్తును ఏదో కచ్చిపి ఇలా తుడుచుకొని పక్కన పారేస్తాం చూసారండి, ఆ టైప్లో క్రీస్తుని పక్కన పెట్టేసింది ప్రపంచం. అపవాదికి సమయం కొంచెమే ఉన్నందున వాడు ఎన్ని రకాల కుయుక్తులు, ఎన్నో సందర్భాలు చాలా సంవత్సరం మీరు చెప్తున్నా చంపగలుగుతారేమో కానీ సువార్తను బంధించలేరు, సువార్తను ఎవరు కూడా సమాధిలో పెట్టలేరు కాక. తర్వాత హోషేయ గ్రంథం 13:14, హోషేయ గ్రంథము 13:14 వచ్చున్నాము. త్వరగా దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. అయినను పాతాళ వశములో నుండి వారిని ఎక్కడి నుండి విడిపిస్తాను? నేను మృతుల లోకం అనగా గోతిలో నుండి నేను వారిని తప్పిస్తాను. గోతులో నుండి వారిని ఏం చేస్తాను? విడిపిస్తాను. గోతులో నుండి పూర్తిగా శాశ్వతంగా వారిని తప్పిస్తాను. కాబట్టి ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఎంతో మందిని గుర్చావు, నీ దగ్గర అందరు తల వంచారు, శిరస్సు వంచారు, నీకు నమస్కరించారు, నీకు లోబడ్డారు, నీకు భయపడ్డారు. కానీ నిన్ను ఎదిరించిన వాడను నేను అక్కడనే. ఎందుకంటే పాపముతో మరణించే ప్రతి వ్యక్తి మరణానికి బానిస, దాసోహము. పాపము లేని వాడిగా మరణించాడు కాబట్టి మరణము క్రీస్తుకు బానిస, మరణము క్రీస్తుకు దాసోహము. మనమందరూ మరణానికి దాసోహం అయితే మరణము క్రీస్తుకు దాసోహమైనది. అందుగూర్చి చూడండి ఆ యొక్క మాట ఆ అపోస్తుల కార్యములలో ఈ మాట మనకి ఇట్లా కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము, దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను తప్పించెను అనే మాట మీకు కనబడుతుంది. 2వ అధ్యాయం 24 వచ్చున్నాము. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక తప్పించెను. తర్వాత 27, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళబట్టనీయవు, నీవు నాకు జీవ మార్గమును తెలియచేసావుదవు, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదు గూర్చి మీతో ఇంక నేనేమి ధారాళంగా మాట్లాడుచున్నాను? అతడు చనిపోయి సమాధి చేయబడి, అతని సమాధి నేటి వరకు అందరిలాగే మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండేది కూడా. అయితే అతని గర్భము నుండి ఒకతనిని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టదు అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో శాశ్వతంగా విడవబడలేదనియు, ఆయన శరీరం నిజానికి కుళ్ళుపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఆమేన్. ఎంత అద్భుతం అండి! అంటే క్రీస్తుకు పూర్వము వందలాది ప్రవక్తలందరూ, అందులో దావీదు ఉన్నాడు, మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, యెషయా, ఇర్మియా, జెఫనీ, హబకుకు, ఆమోసు, మీకా, నహోము, ఓబద్యా, మలాకి, ఇలా చెప్పుకుంటే హోషేయ, యోవేలు, ఎంతో మంది ప్రవక్తలు. వీరందరూ కూడా ఆ ఒక్క క్రీస్తు పుట్టుక, ఆ ఒక్క క్రీస్తు జీవన విధానం, ఆ క్రీస్తు యొక్క మరణం, ఆ క్రీస్తు యొక్క శ్రమలు, ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానం వీళ్ళందరూ చెప్తూనే వచ్చారు. వీళ్ళందరికీ కొండ గుర్తు ఎవరంటే
యేసునాథుడు మాత్రమే. అలాంటి యేసుని ఆ చరిత్రలో వచ్చిన తర్వాత అనేకులు ఇదిగో క్రీస్తు సిలువేయబడలేదు, ఆయన చనిపోలేదు, ఒకవేళ బతుకు ఒకవేళ ఉంటే కనుక మీ లేఖనాల్లో చూపించండి, యేసుక్రీస్తు 3వ దినం లేస్తాడని ప్రవచనాలు ఏవైనా ఉన్నాయంటే మరి లేవా? ఇదిగో మనుషు కుమారుడు పాపిష్టులైన వారి చేతికి అప్పగించబడతారు, తిరిగి ఆయన 3వ దినాన లేస్తాడు. ఈ దేవాలయం పడగొట్టడి, తిరిగి 3వ దినాన్ని దాన్ని లేపేదాన్ని. యోనా 3 రాత్రింబగళ్ళు ఎట్లా ఉన్నాడు, మనుషు కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రి పగలు ఉండుట ఆవశ్యకము. మరి ఈ విషయాలను ఎవరు చెప్పారు? క్రీస్తే తనను గూర్చి తానే ముందుగా ప్రవచించుకున్నాడు. ఇంతకంటే కొండ గుర్తులు ఇంకేం కావాలి? కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు మృతులలో నుండి లేచాడని సమాధుల యొద్దకు పోయేటువంటి అలవాటు అయితే మనం చేసుకోవద్దు. కానీ 2000 సంవత్సరాల క్రితము పరిశుద్ధులైన వారు లేపబడ్డారు. అది ఆనాటి కాలాన్ని చెల్లింది. తెలియక చాలా మంది వెళుతుంటారు, సమాధులు శుభ్రం చేసుకుంటారు, భక్తులు ఒక భక్తి అనుకుంటూ ఏదో ఒక 6 రోజులు బట్టి రంగులు వేసుకుంటుంటారు. అది వారి విషయం, వారి ఆశ. కానీ వాస్తవానికి వాక్యాన్ని ఎరిగిన వారైతే కనుక అలాంటి పనులు చేయవలసిన అవసరత లేదు. పునరుద్ధానమందు జడ్జిమెంట్. మనం నీతిమంతులమా అనీతిమంతులమా? ఇంత ప్రసంగాలు చేసిన వాడు నరకానికి వెళ్తాడా పరలోకానికి వెళ్తాడా నిర్ణయించేది ఎవరట? అదే. అందుకే అంతము వరకు సహించుము, అంతము వరకు నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకునము, అంతము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. భక్తి అనేది 4 రోజులు ముచ్చట కాదుగాక. ఎదురో చర్చికి వెళ్ళిపోయాము, ఖరీదైన బట్టలు కట్టేసుకున్నాం, ఇవాళ ఈస్టర్ అట, ఇవాళ గుడ్ ఫ్రైడే అట ఉన్నాం. అవన్నీ కామన్ జరుగుతుంటాయి, ప్రతి సంవత్సరాలు చేసుకుంటూ ప్రభువులు మనం ఎదుగుతున్నాం అంతే. కానీ మనం ఏదో గొప్ప మన భక్తి చేసినంత భక్తికి దేవుడు మెచ్చేసుకొని మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోయి తాను కూర్చున్న సీట్లోంచి ఆయన లేచిపోయి మనకు ఆ సింహాసనం ఇచ్చేస్తాడు కాదు ఇక్కడ అర్థం. అందరితో పాటు మనం కూడా ప్రవేశిద్దాం. పరలోకులు కొంచెం చోటు ఇచ్చిన మనకు భాగ్యమే, సంతోషమే. కాబట్టి ఆ నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఆ అర్హతలు మనం కలిగి ఉండటం కొరకే దైవ సహవాసం, వాక్య ప్రత్యక్షత, వాక్యములు లోతైనటువంటి అనుభవం, వాక్యముతో దైవిక సాధనం, అనుదినము దైవిక సాధనం, నిగూఢమైనటువంటి విషయాలను ఆధ్యాత్మిక నీ అంతరంగంలో వాటిని గుర్తించుకోవటం, వాటిని ఇతరులకు నువ్వు తెలియపరచటం కూడా దైవంద జీవితంలో ఇది నీ జీవితానికి ఒక భాగం అయ్యింది. అంతే తప్ప మన పనుల్లో మనం నిమగ్నం అయిపోయి మన జీవితం, మన భార్య, బిడ్డలు, మన కుటుంబం, మన ఇల్లు ఇవే జీవితం కాదుగాక. రక్షించబడలేనప్పుడు మనకి ఏమీ తెలియదు, రక్షించబడ్డాం కాస్త కోస్తో మనకు తెలిసింది. కాబట్టి నువ్వు కలిగిన ఈ జీవాన్ని, నువ్వు పొందుకున్న అనుభవాన్ని తోటి వారితో నేను పంచుకోవాల్సిన బద్దులమై ఉన్నాను. ఓకే, మంచిది. ఈరోజు పునరుద్ధానమందు మరి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. కాబట్టి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఆ తాళములు ఉన్న వారితో నేను నిబంధన చేసేదని నా రక్తము చేత ఆ తాళములు ఉన్న వారికి నేను విమోచనము కలుగు చేస్తాను అన్నాడు. ఆ రీతిగానే మృతుల్లోకానికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడే చేశాను. కాబట్టి ఇక బ్రతికిన వారు క్రీస్తు కొరకే జీవించాలి. ఇక జీవించు వారు తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించవాలి. ఏలయనగా ఆయన అందరి కొరకు ఆయన మృతి పొందారు.